అందరికీ నమస్కారం. MMTV తెలుగు. నా పేరు అగ్రహారం బాలకృష్ణ. 12 నెలల నుంచి సింగనమల నియోజకవర్గంలో దీనికి కారణం ఎవరు అనేది కూడా నేను కొన్ని తెలియజేస్తా. నేను కానీ అలాగే కనుంపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి కనుంపల్లి ప్రసాద్ కానీ మేము తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి కోసమే కష్టపడ్డాం. గోరుతో పోయేటివి గొడ్ల వరకు తెచ్చినది ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం కొందరు నాయకులు 420 నాయకులు ఎమ్మెల్యే దగ్గర పోయేది కాళ్ళు పట్టుకునేది, బయటికి వచ్చేది ఎమ్మెల్యే మెడల్ ఉంచినామని వచ్చి బజార్లో వచ్చి చెప్పుకునేది తప్పుడు మాటలు. ఈ తప్పుడు మాటల వల్ల మమ్మల్ని ఈరోజు ఈ పోరాటం చేయడానికి గల కారణం ఆ నాయకులే, ఆ 420 నాయకుల వల్లే. ఆ నాయకులు కరెక్ట్గా ఉండింటే ఈరోజు మాకు గతి పట్టేదే. ఈరోజు ఎమ్మెల్యే గారికి ఇంత ఎక్కడైనా కానీ బ్యాడ్ నేమ్ ఇంత వచ్చేదే. ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి కోసం మేము కష్టపడింది. ఈరోజు కేశవరెడ్డి అన్న మనుషులు కానీ, నరసాయనాయుడు అన్న మనుషులు కానీ, రామలింగారెడ్డి అన్న మనుషులు కానీ ఎక్కడే కానీ గొడవలు చేయలేదే. ఎందుకు చేయలేదు? సైలెంట్ రా అంటే సైలెంట్ అవుతారు. వాళ్ళు చెప్తే ఎందుకు అవుతారు? నీకు పని కదా, నీకేమైనా ఆర్థికం కదా మేము ఇస్తామంటున్నారు. ఈరోజు మేము ఎమ్మెల్యే గారి కోసం కష్టపడినాం. ఎమ్మెల్యే గారి మీద ఈరోజు మేము తిరుగుబాటు చేస్తున్నామంటే మాకు ఎమ్మెల్యే గారు న్యాయం చేయలేదు. మేము బహిరంగంగా గొడవ పడతాం ఎక్కడైనా కానీ, ఏ దానికైనా మేము సిద్ధం. ఈరోజు మీరు ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు మీరు గోరుతో పోయేది గొడ్డు వరకు తెచ్చుకునేది మీరు ఈరోజు నిన్నటి రోజున కనుంపల్లో ఏదో చెక్కులు పంపిణీ దాంట్లో ఈరోజు ప్రసాద్ అనే వ్యక్తి అడిగాడు. దాంట్లో నాకు తెలిసినంత వరకు అయితే నేనేం తప్పు చేశాను అని అడిగాడు ఆ పిల్లోడు, అంతే. ఈరోజు నా గ్రామంలోకి మీరు కానీ వెళ్ళారు, నేను వచ్చి నేను అడ్డుకోలేదే. నాయకులు నాకు చెబితే దీని ప్రకారం ఉంటానంటే చెప్పారు. ఆ నాయకుల వల్ల వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారు, మమ్మల్ని బలిపశులు చేసి. ఇలాంటి నాయకులు ఉండడం వల్లే మాలాంటి కార్యకర్తలం మేము బలైపోతున్నాం, పార్టీకి కూడా దూరం అయిపోతున్నాం, విరుద్ధు పుట్టిస్తున్నారు. మేము రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ అన్న గారు కానీ యువకులు అంటారు. ఏమి ఈరోజు పార్టీ కోసం మేము కష్టపడినది మాకు అంత ఇంతో చేస్తారనే కదా. మేము కూడా మాకు గుర్తింపు ఉండాలనే కదా. కార్యకర్తగానే ఉండాలా, నాయకుడిగా మారకూడదా? ఈరోజు పార్టీ కోసం లక్షలు ఖర్చు పెట్టుకున్నాం కదా. మీకు తెలుదా ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు? ఈరోజు మీకోసం మేము ఎంత కష్టపడినామో తెలుదా మీకు? ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు? నేను 10th క్లాస్ చదివినా, నాకే అవగాహన ఉంది, మీకు అవగాహన లేదా? ఎంత పెద్ద చదువులు చదివారు, మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? సలహాలు తీసుకోండి పెద్దోళ్ళవి, సీనియర్లవి. ఆ కేశవరెడ్డి అన్న గారి కానీ, నరసాయనాయుడు అన్న గారి కానీ, రామలింగారెడ్డి అన్న గారి కానీ, సింగనమల మండలంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ఈశ్వరెడ్డి సార్ సలహాలు కానీ తీసుకోండి. ఎందుకు మీరు మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మీరంతా మీరు ఒక్క మంచి పని చేస్తే 100 తప్పులు చేసినట్టు తీసుకొచ్చి పెడుతున్నారు సోషల్ మీడియాలో. మీ చుట్టూ ఉన్న కొందరు బ్రోకర్ వల్ల ఈ ఇబ్బంది పడుతున్నారు. మీరు వాళ్ళు చేసే 420 పనుల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు తెలుసుకుంటున్నారో తెలుసుకోలేదు, మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు మేము పార్టీ కోసం కష్టపడడం, నేను బహిరంగంగా ఏడైనా గొడవ పడతాం. మేము వదిలే ప్రసక్తే లేదు. మాకు న్యాయం జరిగే వరకు మేము వదిలే ప్రసక్తే లేదు. కొందరు సీనియర్ నాయకుల 420 వల్ల మేము ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. ఆ నాయకులు ఆ 420 గారు ఎవరని కనుక్కొని వాళ్ళు మీ దగ్గర వచ్చి కాలు పట్టుకోవడం, బజార్లో వచ్చి ఎమ్మెల్యే మెడలు ఉంచుదాం అని వచ్చి చెప్పుకునే బజార్లో. ఎందుకు ఇవన్నీ మాటలు? మాకు ఇవన్నీ వద్దండి. మేము పార్టీ కోసం కష్టపడినాం, మీకోసం కష్టపడినాం. మాకు న్యాయం జరిగే వరకు మేము వదిలే ప్రసక్తే లేదు. అది ఓకే. జై హింద్.